రేట్ ఆఫ్ మోషన్ అంటే ఏమిటో సింపుల్గా తెలుసుకుందాం. ఒక వస్తువు ఎంత వేగంగా మూవ్ అవుతుందో దానిని రేట్ ఆఫ్ మోషన్ అంటారు. అంటే ఒక యూనిట్ టైంలో ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందో చెప్తుంది. దీని ఫార్ములా రేట్ ఆఫ్ మోషన్ ఈక్వల్స్ డిస్టెన్స్ కవర్డ్ డివైడెడ్ బై టైం టేకెన్. అంటే R ఈక్వల్స్ d/t. ఇక్కడ R అంటే రేట్ ఆఫ్ మోషన్, d అంటే డిస్టెన్స్, t అంటే టైం. ఇప్పుడు యూనిట్స్ చూద్దాం. మీటర్స్ పర్ సెకండ్, కిలోమీటర్స్ పర్ అవర్, సెంటీమీటర్స్ పర్ అవర్ ఇవి కామన్ యూనిట్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కార్ 3 అవర్స్లో 150 కిలోమీటర్స్ ప్రయాణించింది. అయితే రేట్ ఆఫ్ మోషన్ ఎంత? 150 డివైడెడ్ బై 3 ఈక్వల్స్ 50. అంటే కార్ స్పీడ్ 50 కిలోమీటర్స్ పర్ అవర్. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ రేట్ ఆఫ్ మోషన్ ఉంటే ఆబ్జెక్ట్ ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అన్నమాట. మరియు ఎప్పుడూ కరెక్ట్ యూనిట్స్ మెన్షన్ చేయడం మర్చిపోవద్దు.